వర్ల కుమార్ రాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ నాటికి గుంతలు పూడుస్తూ ఉన్నాం, మేజర్ ఆర్ఎండ్బి రోడ్స్ పూర్తి చేస్తూ ఉన్నాం. తద్వారా 50% రోడ్లు పూర్తి చేయగలిగాం అధ్యక్ష. మరి ఆర్ఎండ్బికి సంబంధించి వంతెనలకి మరి నిధులు కేటాయించలేదు అధ్యక్ష. పామర్ నియోజకవర్గం మరి కృష్ణా జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం. మా నియోజకవర్గంలో 80% రైతువారీ ఉన్నప్పటికీ ఆర్ఎండ్బి రోడ్డు వ్యవస్థ ఎక్కువగా ఉంది. బ్రిటిష్ నాటి కాలం కట్టిన వంతెనలు శిథిలావస్థకు వచ్చాయి. 3 వంతెనలు కూలిపోయే వంతెనలు టెంపరీగా ఏదో ఉపశమనం చేశాం, కానీ మరి దానికి నిధులు కేటాయించాలి. అవి కూడా అందించగలిగితే రేపు ఉగాది నాటికి కానీ ఆ నిధులు కానీ ఏమైనా మంజూరు చేయగలిగితే ఖచ్చితంగా నూతన వంతెనలు కట్టుకొని ఈ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ప్రభుత్వానికి మంచి పేరు అధ్యక్ష. పామర నియోజకవర్గం జంక్షన్ అధ్యక్ష, కృష్ణా జిల్లాకి హైవే ఉంటుంది. అదేవిధంగా ఆర్ఎండ్బి వ్యవస్థ, ఈ జడ్పీ రోడ్స్ అన్నీ కూడా ఎక్కువ. పాండవులు 5గురు అన్నట్టుగా మరి భోజనం పెట్టాలి. పాండవుల కంటే భీముడికి ఎక్కువ భోజనం పెట్టాలి, మరి నకుల సహదేవుడికి దానికి తగ్గట్టుగా పెట్టాలి. అందరికీ కూడా ఆర్ఎండ్బి నిధులు సమపాలలో పంచితే ఎలా అధ్యక్ష? పామర నియోజకవర్గం పెద్దది, ఆర్ఎండ్బి వ్యవస్థ ఎక్కువగా ఉంది. సో దయచేసి విజ్ఞప్తి ఏంటంటే తద్వారా నియోజకవర్గ విస్తీర్ణం బేస్ చేసుకొని రిక్వైర్మెంట్ ఎక్కడ గత పాలకులు 5 సంవత్సరాల్లో పూర్తిగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారు, నిధులు కేటాయించాలి. ఆర్ఎండ్బి అంటే ఏంటో తెలియని దుస్థితి. ఈరోజు బ్రహ్మాండంగా పండగ వాతావరణం ఏర్పడుతుంది, అన్ని చోట్ల బ్రహ్మాండంగా రోడ్లు నడుస్తున్నాయి, పనులు జరుగుతున్నాయి. కాబట్టి పామర నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇంకొక విజ్ఞప్తి అధ్యక్ష, ఈరోజు మున్సిపాలిటీలో మేజర్ అర్బన్ ఏరియాస్ అంతా టిడ్కో ఉంది, అమరావతిలో హట్కో ఉంది. పామర నియోజకవర్గంలో ఏముందో చెప్పుకోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. 30 ఎకరాలు తీసుకెళ్లి ఎక్కడో పామర టౌన్ పొలాల అవతల ఎక్కడో పెట్టారు, కానీ అది కోర్టు ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యాయి. ఆ 30 ఎకరాల్లో మరి సిఆర్డీఏ జోన్లో కూడా వచ్చింది కాబట్టి నూతనంగా తీసుకునే టిడ్కో వ్యవస్థగా ఏమన్నా ప్రణాళికలు సిద్ధం చేసి ఆ 30 ఎకరాలు తీసుకుంటే కృష్ణా జిల్లాలో ఫస్ట్ ఈ మన సీజన్లో మనం చేసినట్టుగా ఉంటుంది అధ్యక్ష. రెండోది కూడా కురుమద్దాల అనే విలేజ్లో గతంలో మైనర్ టిడ్కో అని కూడా చేశారు మా కాన్స్టిట్యున్సీలో. ఆ 30 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని హౌసింగ్ వ్యవస్థకి ఏదో మంచి ప్రణాళికలు తీసుకొని ముందుకు వస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. శ్రీరామ్ గారు.